భారతదేశంలో జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరిని పన్నుల నుంచి మినహాయించే కార్యక్రమం దాదాపుగా చేయడం లేదు. బాధుడే బాధుడు. అయితే స్లాబులు మాత్రమే మారుస్తారు. బంగారం కొనుగోలు చేసిన వాడి మీద 3%, అదే బియ్యం కొనుగోలు చేస్తే 5%, ఒంటికి రుద్దుకునే సోపు కొనుగోలు చేస్తే 18% జిఎస్టీ. ఈ విధంగా మనం వాడే వస్తువులను బట్టి జిఎస్టీ రేంజ్ మారుతుంది, కానీ అసలు జిఎస్టీ లేకుండా ఏది లేదు. అందువల్ల తాజాగా కర్ణాటకలో ఫోన్ పేమెంట్ల ద్వారా అమౌంట్ తీసుకుంటూ టీలు కాఫీలు అమ్ముకునే చిన్న చిన్న అంగళ్ళు రోడ్లు అమ్ముతుండే వాళ్ళకి జిఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 లక్షల టర్న్ ఓవర్ దాటితే తప్పనిసరిగా 18% జిఎస్టీ కట్టాల్సిందే అని నోటీసులు జారీ చేశారు. ఆ టీ అమ్ముకున్న వ్యక్తుల్లో ఒక వ్యాపారికి 1,60,00,000 జిఎస్టీ నువ్వు కట్టాలి అని చెప్పేసి నోటీస్ వచ్చింది. దీంతో వాడు షాక్. 30 సంవత్సరాల నుంచి టీ అమ్ముకుంటూ ఉన్నాను, ఇంతవరకు నేను ₹1 కూడా ట్యాక్స్ కట్టలేదు. ఆన్లైన్ పేమెంట్ వచ్చింది కదా, ఇంక 14 చిల్లరతో పని ఉండదని చెప్పేసి ఆన్లైన్ పేమెంట్ పెట్టుకుంటే మీరు వచ్చి 1,60,00,000 కట్టాలి, 40 లక్షలు పే చేయాలి, 85 లక్షలు పే చేయాలి అని నోటీస్ ఇస్తే మేము ఆన్లైన్ పేమెంట్లకి రాము, మాకు ఈ జిఎస్టీ వద్దు అంటూ ఆన్లైన్ పేమెంట్లు బంద్ చేశారు. క్యాష్ అండ్ క్యారీ. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి టీ కాఫీ పాలు అమ్మడం బంద్ చేశారు. ఓన్లీ నిరసనగా వ్యక్తం చేయడం కోసం బ్లాక్ టీ, ఆ బ్లాక్ కాఫీ మాత్రమే అమ్ముతున్నారు. కర్ణాటకలో మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పాకక ముందే ఈ లిమిట్ ఏదైతే 20 లక్షలు ఉందో దాన్ని కొంచెం పెంచే కార్యక్రమం చేయాలి. 18% ఏదైతే ఉందో దాన్ని 3% తగ్గించే కార్యక్రమం చేయాలి. ఈ వర్గాలను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావడంలో తప్పులేదు, కానీ ఒకేసారి 18%, 1,60,00,000 నోటీసులు ఇస్తే వారు షాక్ గురయ్యే అవకాశం ఉంది. చిన్నగా వాళ్ళని 3%లో జాయిన్ చేసి, అది కూడా 60 లక్షలు దాటిన వాళ్ళని పెద్ద పెద్ద హోటల్స్ వారిని ముందు తీసుకొచ్చి ఈ రోడ్లు అమ్మట కాలువలు అమ్మట పెట్టుకునే వాళ్ళని కూడా వేధించి ఈ జిఎస్టీ అధికారులు సాధించేది ఏముండదు. రాబోయే రోజుల్లో ఇది దేశవ్యాప్తంగా పాకక ముందే దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.